తెలంగాణలో వినాయక నిమజ్జనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేసామన్నటువంటి విషయాన్ని తెలంగాణ పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భంలో ఏదైతే తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్నటువంటి మావోయిస్టుల ప్రాబల్యం తెలంగాణ వైపుకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రకటించారు డీజీపీ జితేందర్. మావోయిస్టుల కట్టడికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించారు. అదే సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి స్పెషల్ టీం విచారణ చేస్తున్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. హైదరాబాద్ సిపి, వెస్ట్ జోన్ డీసీపీ ఈ విచారణ చేస్తున్నారని, ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకి రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడానికి ఎందుకు ఎంత సమయం పట్టిందంటే ఇంటర్పోల్కి లేఖ రాసాం, సిబిఐకి ద్వారా తెలియజేస్తున్నాం, రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తామన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. దీంతో ఈ వ్యవహారం ఇంకో పక్కన ఏదైతే మొన్న ఈ మధ్యన గిరిజన ప్రాంతంలో జరిగినటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశంలో ఒక అధికారి మీద చర్యతో పాటుగా దాదాపు 50 మందిని వరకు అరెస్ట్ చేశామని ప్రకటించారు.